కు స్వాగతం. ఈరోజు సుఖీభవలో గర్భం ధరించిన తొలి నాళ్లలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, షుగర్ జబ్బుకు సరైన చికిత్స తీసుకుంటున్నారా, నిద్ర తగ్గితే మానసిక సమస్యలు పెరుగుతాయా, వ్యాయామంతో పక్షవాతం దూరం, ఇంకా సమస్య సలహా హెల్త్ టిప్. నెల తప్పామన్న ఆనందం కొంతమందిలో ఏ కోసానా కనిపించదు. గర్భం ధరించిన తొలి నాళ్లలో రకరకాల సమస్యలు కనిపిస్తూ కాబోయే అమ్మను బాగా చికాకు పెడుతూ ఉంటాయి. ముఖ్యంగా చాలామందికి వేవిళ్ళు ఒక పెద్ద ఇబ్బందిగా మారుతూ ఉంటాయి. కొంతమందికి తరచూ రక్తస్రావం కనిపిస్తూ ఉంటుంది. దీంతో అబార్షన్ అయిపోతుందేమోననే ఆందోళనకు గురవుతూ ఉంటారు. గర్భం ధరించిన తొలి నాళ్లలో కనిపించే ఇబ్బందులు, వాటి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మాతృత్వం ఒక తీయని వరం, మధురానుభూతుల సమ్మిళితం. మొత్తంగా అమ్మదనం, నవమాసాల కమ్మదనం. పెళ్లైన ప్రతి స్త్రీ సాధ్యమైనంత త్వరగా తల్లి కావాలని ఆరాటపడుతుంది. మాతృత్వపు అనుభూతుల్ని ఆస్వాదించాలని కోరుకుంటుంది. ఇక ఇంట్లో వాళ్ళు కూడా వారసుల కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తూ ఉంటారు. ఇంట్లో కోడలో కూతురో నెల తప్పిందంటే ఇక ఇంటిల్లిపాది సంబరాల్లో మునిగిపోతారు. మరి నెల తప్పగానే అంతా అయిపోయిందా అంటే ఎంతమాత్రం కాదు. 9 నెలల ప్రయాణంలో కాబోయే అమ్మకు, పుట్టబోయే బిడ్డకు రకరకాల చిక్కులు ఎదురవుతుంటాయి. వాటన్నింటినీ తట్టుకుని ముందుకు సాగాలి. ముఖ్యంగా గర్భం ధరించిన తొలినాళ్లలో గర్భిణీకి సమస్యల బెడద చాలా ఎక్కువగా ఉంటుంది. గర్భిణీ స్త్రీలు తొలి దశలో వారి శిశువు తాలూకా ఆరోగ్యం, ఒక చక్కని బిడ్డని కానే అవకాశం వారి చేతిలో ఉంది కనుక వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత తొందర దశలో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకొని ప్రెగ్నెన్సీ నిర్ధారణ చేసుకొని ఆ ప్రెగ్నెన్సీకి సంబంధించిన స్పెషల్గా రాసిన బ్లడ్ టెస్టులు ఉంటాయండి. ఆ టెస్టులు అంటే ఈ మధ్యన అందరికీ హెచ్ఐవి టెస్టు, హెపటైటిస్ బి టెస్టు, అన్ని వీడిఆర్ఎల్ లాంటి టెస్టులు కూడా రక్తం ఎంత ఉందో, హిమోగ్లోబిన్ ఎంత ఉందో చూస్తారు. ఇది కాకుండా షుగరు ఉందా లేదా, వాళ్ళ ఫ్యామిలీలో షుగర్ ఉన్నా కానీ ఈ రకమైన టెస్టులు కూడా చేయడం జరుగుతుంది. సో బ్లడ్ టెస్టులు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. స్కానింగ్ చేసేటప్పుడు డాక్టర్స్ రాగానే 2వ నెలలో స్కానింగ్ అడ్వైజ్ చేస్తారు. అయితే స్కానింగ్ చేయడం వల్ల మనకేం తెలుస్తుందంటే కరెక్ట్గా గర్భిణి కరెక్ట్గా ప్లేస్లో గర్భసంచిలో వచ్చిందా లేదా, లేదా గర్భసంచి బయట ఫెలోపియన్ ట్యూబ్లో, దాన్ని ఎక్టోపిక్ జెస్టేషన్ అంటామండి. దానివల్ల చాలా ప్రాణాంతకం, అలాంటి జరగకూడదు. కనుక తొలి దశలోనే డాక్టర్లకి ఈ విషయం తెలియడం చాలా మంచిది. అంతేకాకుండా ఈ గర్భిణి ఆరోగ్యకరంగా ఉందా లేదా, అది ఉట్టి గర్భిణియే కానీ మిస్క్యారేజ్ అయ్యి కూడా లోపల ఉండిపోతుంది, దాన్ని మిస్క్యారేజ్ అంటారు. సో అసలు లోపల పిండానికి హార్ట్ బీట్ ఉందా లేదా, అది ఆరోగ్యకరమైన ప్రెగ్నెన్సీ కాదా నిర్ధారణ చేసుకోవడానికి కూడా స్కానింగ్ ఇంపార్టెంట్. వేవిళ్ళు గర్భిణీల్లో చాలా మందికి ఈ బెడద చాలా ఎక్కువగా ఉంటుంది. తొలిసారి గర్భం ధరించిన వాళ్లలో వేవిళ్ల బాధలు మరీ ఎక్కువగా ఉంటాయి. ఏం తిన్నా ఇట్టే వాంతి అయిపోతూ ఉంటుంది. ద్రవాహారాలు తీసుకున్నా సహించదు. దీంతో ఏదైనా తినాలంటేనే భయపడిపోతుంటారు. ఇలాంటప్పుడు పోషకాహారలేమి మూలంగా నుంచి బరువు తగ్గే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వేవిళ్ల బాధలు ఉన్నప్పటికీ వేళకు తప్పనిసరిగా తినడాన్ని మానకూడదు. అలాగే గర్భం ధరించిన తొలినాళ్లలో కొంతమందికి తరచూ రక్తస్రావం కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన వైద్య సహాయం పొందాలి. ఈ తొలి దశలో మోస్ట్ ఇంపార్టెంట్ జరిగేది ఏంటంటే చిన్న బ్లీడింగ్, అంటే రక్తస్రావం కనిపించడానికి అవకాశం ఉంది. దీన్ని మిస్క్యారేజ్కి సంబంధించినవి ఏమైనా జరగవచ్చు. అయితే మిస్క్యారేజ్ రావడానికి కారణం ఏంటంటే క్రోమోజోమ్స్ అనేవి ఎనామలీస్, భార్యాభర్తలలో జెనెటిక్ ప్రాబ్లమ్స్ రావచ్చు. అది కాకుండా స్త్రీలకి ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ తెలియకుండా కూడా వచ్చి ఉండొచ్చు. మీజిల్స్ అంటే చిన్నమ్మవారు అంటారు, అలా చికెన్ పాక్స్ అంటారు, ఇలాంటి ఏదైనా వైరస్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ మిస్క్యారేజ్ అవ్వచ్చు. అది కాకుండా ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా పెరిగింది ఏంటంటే థైరాయిడ్ అనే గ్లాండి, మెడ దగ్గర ఉండే గ్లాండి, అది దాని తాలూకా యాక్షన్ తగ్గిపోయి హైపోథైరాయిడిజం అంటాము. సో ఈ హైపోథైరాయిడిజం వల్ల కూడా హార్మోన్ డెఫిషియన్సీ ఏర్పడి మిస్క్యారేజ్ రావడానికి అవకాశం ఉంది. సో ఈ మిస్క్యారేజ్
వచ్చేటప్పుడు ఇది కాకుండా ఎన్వైరన్మెంట్లో టాక్సిసిటీ అంటే కాలుష్యం, వాతావరణ కాలుష్యంలోని ఈ వెహికల్స్ వల్ల పొల్యూషన్ అవనివ్వండి లేదా ఫ్యాక్టరీస్ పొల్యూషన్ అవనివ్వండి, వీటి వల్ల కూడా మిస్క్యారేజ్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. అందుకని స్త్రీలు జాగ్రత్తగా ఫ్యాక్టరీస్ దగ్గర ఉన్న స్త్రీలు కొంచెం దూరంగా ఉండడం కానీ, లేదా రోడ్డు మీద కాలుష్యం, వాతావరణ కాలుష్యానికి ఎక్స్పోజ్ అవ్వకుండడం కానీ, ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవడం ఇంపార్టెంట్. ఫోలిక్ యాసిడ్ అనే వైటమిన్ చాలా ఇంపార్టెంట్ కనుక అది యాక్చువల్లీ ప్రీ కన్సెప్షనల్గా అంటే బిఫోర్ ప్రెగ్నెన్సీనే ఫోలిక్ యాసిడ్ అనే విటమిన్ బ్రెయిన్ డిఫెక్ట్ రాకుండా డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. దాని క్రమం తప్పకుండా తీసుకోవాలి. గర్భం ధరించిన తొలినాళ్లలో చాలా మంది ఆ విషయాన్ని ఇంట్లో వాళ్లకు తప్ప బయటి వాళ్లకు చెప్పడానికి ఇష్టపడరు. ఈ రకమైన ధోరణి అన్ని వేళలా మంచిది కాదు. ఎందుకంటే కొన్ని ప్రాంతాలలో రేడియేషన్ జోన్లు ఉంటాయి. ఇలాంటప్పుడు తల్లి బిడ్డలకు తెలియకుండానే సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా ఎక్స్రేలు, సిటీ స్కాన్ల వంటి డయాగ్నోస్టిక్ టెస్టులు చేయించుకుంటున్నప్పుడు తప్పనిసరిగా గర్భం ధరించిన విషయాన్ని అక్కడి నిపుణులకు చెప్పాలి. అలాగే యాంటీబయాటిక్స్ విషయంలో కూడా. ఎందుకంటే కొన్ని రకాల యాంటీబయాటిక్ మందులు గర్భిణీకి, లోపల పెరిగే బిడ్డకు హాని చేసే ప్రమాదం ఉంటుంది. తప్పనిసరి అయినప్పుడు మాత్రమే డాక్టర్ సలహా మేరకు వాడాలి. చిన్న చిన్న ఇన్ఫెక్షన్లకు సొంతంగా మందులు వాడటం ఎంతమాత్రం వద్దు. తొలి దశలో గర్భిణీ స్త్రీలు వారు గర్భిణీ వచ్చిందో లేదో కన్ఫర్మ్ చేసుకోక ముందే వారికి కొన్ని కంప్లైంట్స్ రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఉదాహరణకి వారికి దగ్గు రావచ్చు. సో దగ్గు వచ్చిందని చెప్పి వారు ఫిజిషియన్ దగ్గరికి కానీ లేదా జనరల్ ప్రాక్టీషనర్ దగ్గరికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. వెళ్ళినప్పుడు వారు కూడా, డాక్టర్లు కూడా బిజీగా ఉండడం వల్ల అమ్మ మీకు మెన్సెస్ వచ్చిందా లేదా అని అడగడం, టైం లేక అడగపోవచ్చు. సో యాంటీబయాటిక్స్ రాయడం జరుగుతూ ఉంటుంది. సో వీరు స్త్రీలు యాంటీబయాటిక్స్ తీసుకోవడానికి జరగడం అవ్వచ్చు. సో తర్వాత ఏమంటే డాక్టర్ గారు ఈ దగ్గు కోసం ఛాతీ ఎక్స్రే రాయడం కూడా, ఇలాంటి పేషెంట్లు కూడా మాకు వస్తూ ఉంటారు. సో ఛాతీ ఎక్స్రేకి వెళ్ళేటప్పుడు టెక్నీషియన్స్ దగ్గర స్త్రీలు వారికి మెన్సెస్ రాలేదని కానీ, డిలే అయిందని కానీ, లేకపోతే రాబోతుందని కానీ విషయం చెప్పడం జరగదు. ముఖ్యంగా స్త్రీలకు చెప్పొచ్చేది ఏంటంటే, మీరు డాక్టర్స్ దగ్గరికి గర్భిణీ నిర్ధారణ అవ్వకముందు వెళ్ళేటప్పుడు మెన్సెస్ డిలే అయితే ఆ విషయం చెప్పడం కానీ, అనవసరంగా ఎక్స్రేకి ఎక్స్పోజ్ అవ్వడం కానీ, ఎంతో అవసరం ఉంటే కానీ యాంటీబయాటిక్ తీసుకోవడం కానీ, ఇలాంటి విషయాలు జరగకుండా చూసుకోవడం మంచిది. గర్భిణీ దశలో తొలి 3 నెలల కాలంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. రక్తహీనతను నివారించుకునేందుకు తప్పనిసరిగా ఐరన్ బిళ్లలు వాడాలి. రోజువారీ ఆహారంలో ఆకుకూరల్ని ఒక భాగంగా చేసుకోవాలి. అలాగే క్రమం తప్పకుండా డాక్టర్ని సంప్రదించాలి. అవసరమైన పరీక్షల్ని తప్పనిసరిగా చేయించుకోవాలి. వేవిళ్ల బాధలు ఉన్నాయని తినడం మానకూడదు. ఉపవాసం ఎంతమాత్రం మంచిది కాదు. థైరాయిడ్ సమస్యలు ఉన్నప్పుడు మాత్రల వాడకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపకూడదు. అలాగే మందుల వాడకంలో తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకోవాలి. ముఖ్యంగా సేఫ్ యాంటీబయాటిక్స్ మాత్రమే వాడాలి. ఈ జాగ్రత్తలు గర్భిణీ ఆరోగ్యాన్ని భేషుగ్గా ఉంచుతాయి. గర్భం ధరించిన తొలి 3 నెలల కాలంలో ఆరోగ్యం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించిన పూర్తి వివరాలను తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం.